నమస్తే అందరికీ. బియ్యం పిండితో వడియాలు పెడుతున్నానండి. ఇది ఎండాకాలం కాబట్టి ముగిస్తుంది ఎండాకాలము. ఇప్పుడే పెట్టుకుంటేనే మనము సంవత్సరం వరకు పొడుగు ఉంటాయి. చూడండి, ఇది బియ్యం కడిగి, రేషన్ బియ్యం అండి, కడిగి శుభ్రంగా ఆరబెట్టిన తర్వాత మిషన్ పంపించి ఇలా పెట్టుకున్నానండి. ఈ పొడితో ఈ యొక్క 5 కప్పులు వేసుకున్నాను. ఇప్పుడు 15 కప్పుల దీనికి వచ్చి ఒక 4 కప్పుల నీళ్ళతో కలుపుకున్నానండి. దీనికి పచ్చిమిరపకాయలు, కొత్తిమీర వేసి మిక్సీ పట్టి ఇందులోనే కలుపుకున్నానండి. ఒక చిన్న కప్పుతో, ఈ కప్పుతో 1 కప్పు సాబుదానా అండి, అది వేసి పౌడర్ చేసి ఇందులోనే కలిపి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఇందులో వేయడానికి చివర్లో వేస్తాను, ఇప్పుడే కాదు. జీలకర్ర, తెల్ల నువ్వులు, ఉప్పు వేసేసాను ఇందులో. ఇప్పుడు నీళ్లు మరగపెడుతున్నానండి. ఇందులో మరగపెట్టి ఎంత 15 గ్లాసులు అనమాట. ఇందులో 5 గ్లాసులు, మొత్తము 20 గ్లాసులు నీళ్లు. ఇప్పుడు ఇది మరగాలండి. మరిగిన తర్వాత ఇవన్నీ వేసి కలిపేస్తానండి. ఇది వేసి నెమ్మది కలుపుతూ ఇక్కడే మనము ఉండకట్టకుండా, అడగంటకుండా మనం కలుపుతూ ఉండాలి. ఒక 10 నిమిషాల తర్వాత అయిపోతుందండి. ఇది దగ్గర పడి గట్టి పడుతుంది. అప్పుడు చల్లారిన తర్వాత మనము వడియాలు పెట్టుకోవాలి. అప్పుడు పెట్టేటప్పుడు చూపిస్తాను. చూడండి, ఇలా కలుపుకొని నీళ్ళు బాయిలైందండి. ఇలా కలుపుకొని వేసుకున్నాను. ఉప్పు తగినంత వేసేసాను. నువ్వులు కూడా వేసేసాను అనమాట. జీలకర్ర మాత్రము దింపే ముందర వేస్తానండి, ఎందుకంటే వడియాలు నల్లబడిపోతాయి. మనం దింపే ముందర వేసుకోవాలన్నమాట. ఇలా నెమ్మదిగా ఒక 15 నిమిషాల వరకు బాయిల్ చేయాలండి. ఉడకపెట్టాలి. ఉడకపెడితేనే ఇది నెమ్మదిగా ఉడికి దగ్గర పడుతుంది. అప్పుడు దింపేసి మనము చల్లారిన తర్వాత వడియాలు పెట్టుకోవడమే. పొద్దున పెట్టుకోవాలండి. ఎండలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి, తీక్షణంగా ఉన్నాయి ఎండలు. అందుకే కాస్త గొడుగు పట్టి వడియాలు పెట్టేసుకోవాలండి. 2 రోజుల్లో ఆరిపోతాయి ఇవి. మనం బయట కొనడం వాటికంటే మనం ఇంట్లోనే తయారు చేసుకుంటే మంచిదండి. బయట ఏమో కలుపుతారు కాబట్టి ఆకర్షణ కోసము మన ఇళ్ళలో తయారు చేసుకుంటే సంవత్సరం వరకు ఆరోగ్యకరమైన వడియాలు మనము ఈ పప్పుచారులో కానీ ఎందులోకైనా చేసుకోవడానికి, కిచడీల్లో కానీ రసంలో కానీ తినడానికి చాలా బాగుంటుందండి. ఎప్పుడు మసాలా కూరలే కాకుండా అప్పుడప్పుడు వడియాలు కూడా నలుగురు పంచి మనము తినవచ్చండి. దగ్గర పడిందండి. ఇప్పుడు నాకు 20 నిమిషాల పైనే అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ కట్టేస్తాను. బాగా ఉడికిపోయింది పిండే కాబట్టి. మనము సాబుదానాన్ని కూడా పిండి చేసుకున్నాం, మిక్సీ పట్టుకున్నాం కాబట్టి ఉడికిపోయిందండి బాగా పిండి. ఇప్పుడు ఇందులో వేయాల్సింది జీలకర్ర అన్నమాట. జీలకర్ర 2 స్పూన్లు, అంటే దీనికి తగినట్టుగా, ఈ క్వాంటిటీకి తగినట్టుగా వేసేసుకుంటాను. ఒక 2 టేబుల్ స్పూన్లు జీలకర్ర చివర్లో మన స్టవ్ కట్టే ముందర చేసుకోవాలండి. ఇది తగినంత చాలు. చూడండి, స్టవ్ కట్టేసాను. ఇప్పుడు ఇది ఆరిన తర్వాత ఇంకొంచెం దగ్గర పడుతుందండి. అందుకే ఈ టైంలోనే మనము ఇలా చూడండి, ఇలా గరిటె జారుడుగా ఉన్నప్పుడు ఆఫ్ చేసేయాలన్నమాట. ఇప్పుడు చల్లారనివ్వాలి. ఒక ½ అన్ అవర్ అన్నా పడుతుంది ఇది పూర్తిగా చల్లారే వరకు. ఫ్యాన్ గాలి కింద పెట్టేస్తాను నేను. తర్వాత వచ్చి వడియాలు పెడతానండి. చాలా టేస్టీగా ఉంటాయి, కరకరలాడుతూ చాలా బాగుంటాయండి. ఇది ఇలా చల్లారిన తర్వాత ఇలా అవుతుందన్నమాట. మన దోశ పిండిలాగా, గరిట్టగా ఇడ్లీ పిండిలాగా అవుతుందండి ఇది. ఇప్పుడు మనము వేసుకుంటే చల్లారిపోయింది పూర్తిగా. ఇప్పుడు వేసుకుందాము. చూడండి, బట్ట పట్టేసాను, గొడుగు చేతి పట్టుకున్నాను. అన్నీ రెడీ చేసుకొని వేసుకోవాలండి. ఎండను భరించలేము మనము, లేకపోతే వడియాల్లాగా వాడిపోతాం మనం కూడా. చూడండి, ఇలా చెంచాతో తీసుకున్న తర్వాత ఇలా వేసుకొని ఈ చెంచాతోటే ఇలా కదిలిచ్చేసామంటే కొంచెం పెద్ద అప్పడాల సైజులో వస్తుందండి. పల్చగా బాగా వస్తుంది. ఎండిన తర్వాత ఇంకా పల్చగా అయిపోతుంది అనమాట. ఇది వేయడం 1 గంట అవుతుంది. నేను చివరిలో చూపిస్తాను మళ్ళీ. ఇది స్టార్టింగ్ అనమాట.
ఇలా వేసుకొని పరుచుకోవాలండి. మనం ఎంత తొందరగా వేసి వెళ్తే మంచిది. ఈ ఎండలు మనం భరించలేము. అప్పటికి గొడుగు పట్టుకొని వేస్తున్నాను అనమాట. ఇలాగే అన్నీ వేసుకోవాలండి. ఇలా ఎండలో పెట్టేసేసుకున్నానండి. ఒక హాఫ్ అన్ అవర్ పట్టింది. ఇది సాయంత్రంలోగా కొద్దిగా ఆరిపోతుంది. రేపు వరకు ఈ ఎండలకు బాగా ఎండిపోతాయండి. ఎండిన తర్వాత మళ్ళీ చూపిస్తాను, నేను వేయించి చూపిస్తాను ఎట్లా వస్తున్నాయో అని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీరు ఒకసారి చేసి చూసి బాగుంది అనిపిస్తే మీ ఫ్రెండ్స్కు, రిలేటివ్స్కు షేర్ చేయండి. థ్యాంక్ యూ. వడియాలు ఇలా పల్చగా ఇలా వస్తాయన్నమాట, అప్పడాల్లాగా. ఇప్పుడు వేయిస్తాను చూడండి. 2 రోజులు అయిపోయింది వేసి. 2 రోజులు ఆరిన తర్వాత ఇది చల్లనీళ్ళు కొద్దిగా చలికరించుకొని బట్ట కొద్దిగా తడి అయిన తర్వాత మొత్తం తీసేసి ఒక రోజు ఎండలో పెట్టేసినామంటే ఇలా పూర్తిగా గలగలలాడుతూ చూడండి, ఇలా గలగలలాడుతూ ఉంటాయండి. ఇప్పుడు డబ్బాలు మనము ఎయిర్టైట్ కంటైనర్లు పెట్టుకున్నామంటే ఎన్ని రోజులైనా వాడుకోవచ్చండి. చక్కగా బాగుంటాయండి. చూడండి, ఇలా పచ్చగా ఉన్నాయన్నమాట. మనము పచ్చిమిర్చి, కొత్తిమీర వేసాం కాబట్టి అందుకని ఇలా వస్తాయండి, పలచగా బాగుంటాయి. ఇప్పుడు వేయించి చూపిస్తాను చూడండి. మీకు కరకరలాడుతూ బాగుంటాయండి. చాలా టేస్టీగా ఉంటాయి ఇవి గంజి వడియాలు. కాకపోతే నెమ్మదిగా చేసుకోవాలి. నాకైతే హాఫ్ అన్ అవర్ పట్టిందండి. గంజి కలియబెట్టి మీడియం ఫ్లేమ్లో ఉంచి నెమ్మదిగా చేశానమాట. చూడండి, వేసిన వెంటనే ఇలా పొంగుతాయో. మనము సగ్గుబియ్యం వేసాం కదా, ఒక హాఫ్ కప్పు వరకు సగ్గుబియ్యం వేసాము. అందుకని ఇలా బాగా వస్తాయండి. టేస్ట్లో కూడా చాలా బాగుంటుంది. ఇది వేసిన వెంటనే మన పెద్ద అప్పడాలకు బాగా ఇదైపోతుంది అనమాట. పప్పుచారులో, రసంలో కానీ, పులుసులో, అన్నంలో కానీ చాలా అప్పుడప్పుడు మనము పెట్టుకొని వాడుకొని తింటే చాలా బాగుంటుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. చూడండి, ఇది వేసాను. ఒకసారి కష్టం పెట్టుకుంటే మనము 6 నెలల వరకు, సంవత్సరం వరకు మనము వాడుకోవచ్చు అనమాట. ఏం పాడు కావు. ఎయిర్టైట్ కంటైనర్లో పెట్టుకోవాలి. తడి తగలకుండా పెట్టుకుంటే చాలా చాలా టేస్టీగా బాగుంటుందండి. చూడండి, ఇలా చేస్తే చూడండి చూసినారా, ఇలా అయిపోతాయండి. చాలా బాగుంటుంది కరకరలాడుతూ. థ్యాంక్ యూ.